ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అశ్వయోగ విద్యాపీఠం వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనము అక్టోబర్ మాస ఫలితాలలో భాగంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు. రాహు భగవానుడు వచ్చేసి మీనము, శని భగవంతుడు కుంభరాశి, కన్యా రాశిలో కేతు సంచారం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు 10వ తేదీ తులలోకి బుధుడు వస్తున్నాడు. 13వ తేదీ వృశ్చికంలోకి శుక్రుడు వస్తున్నాడు. 17వ తేదీ మళ్ళీ తులలోకి రవి భగవంతుడు వస్తున్నాడు. 20వ తేదీ కర్కాటకంలోకి కుజుడు సంచారం చేస్తున్నారు. 29 వృశ్చికంలోకి బుధ సంచారం చేయనున్నారు. ఇది గోచారం. మరి ప్రస్తుతానికి మేషరాశి అంటే మేషరాశి వారికి మీకు వచ్చేసి ఈ యొక్క 9, 10, 11 రాశిపతి అయినటువంటి శని భగవంతుడు మూడో కంటి వీక్షణతో మీ రాశిని చూస్తున్నారు. ఇక్కడ ఏమైంది, కేంద్ర కోణాధిపత్యం వచ్చేస్తుంది. మీకు శుభగ్రహమైన ఈయన చూడటం వల్ల మీకు సొసైటీలోకి వెళ్ళడం, అలాగే ఒక ఉపాధి అనేది ఏర్పరచుకోవడానికి సరైన అవకాశాలు ఏర్పడతాయి. అలాగే బృహస్పతి 2వ ఇంట్లో ఉన్నాడు. వృషభ రాశిలో సంచరిస్తున్నారు. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదమైనటువంటి మేషరాశి వారికి బృహస్పతి మీకు 9వ ఇంటాధిపతి, 12వ ఇంటాధిపతి. ఈయన వచ్చేసి మీకు ద్వితీయంలో ఉండడం చాలా ముఖ్యంగా ఒక రూట్ ఏర్పడుతుంది. మీరు ఏదో ఎన్నో విధాల ప్రయత్నిస్తుంటారు జీవన పోరాటానికి, ఎలాంటి దాని గురించి మీకు ఒక రూట్ ఏర్పడుతుంది. అలాగే 2వ ఇంట్లో గురుబలం ఉంది కాబట్టి వివాహాది శుభకార్యాలు చేసుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది శుభ సమయం. ఈ విషయంలో మీకు ఇక్కడ చక్కగా ఒక దారి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కుటుంబ శాంతి దూరం అయి ఉన్నది ఇప్పుడు దగ్గరవుతుంది. కుటుంబంలో సభ్యులు మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోగలరు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా, ఎడ్యుకేషన్ పర్పస్ అయినా, వేరే స్టేట్ అయినా, వేరే కంట్రీ అయినా ఏదైనా చేరాలనుకునే వారికి మంచి అవకాశం. ఇప్పుడు బృహస్పతికి కొంచెం దత్త ప్రదక్షిణలు, రావి చెట్టు ప్రదక్షిణలు గురువారం చేయటం మూలంగా ఈ యొక్క ఫలితాలు మీకు ఇంకాస్త మెండుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దవారికి అయితే మీ పిల్లల వివాహాలు చేయడం సమకూరుతుంది ఈ సమయం. అలాగే పెళ్లి కాని వారికి అయితే మీకే వివాహం కావటానికి ఈ యొక్క మేషరాశి వారికి ఇలాంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. గోల్డ్ పర్చేజ్ చేయాలన్నా బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి కూడాను చక్కని రాబడి దొరికే సమయం ఈ సందర్భం. రియల్ ఎస్టేట్కు కొంత యోచించాలి, ఎందుకంటే కొంత రోజులు టైం బట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు 6వ ఇంట్లో కేతు అంటే సకల శుభుడు. మీకు భక్తి భావాలు పెరుగుతాయి. అలాగే యోగా ఇట్లాంటి ట్రెడిషనల్ వర్క్స్లో మీకు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఇది మీకు ఉన్నటువంటి ఈ యొక్క గోచారం. ఈ ద్వాదశ ఫలితాలు ఇవ్వడానికి ముందు మీరు ఇవన్నీ చెక్ చేసుకొని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. అలాగే మీకు ఇంకాస్త వివరించి చెప్పాలంటే ఇప్పుడు శనిని తీసుకున్నాము, బృహస్పతిని తీసుకున్నాము, కేతువుని తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి రాహు మీకు వ్యయంలో ఉన్నాడు. ప్రయాణాలలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. నిద్రాభంగాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే దీనికి శాంతి చేసుకోవాలి, ఎందుకంటే రాహు పీడిత గ్రహం కాబట్టి. మీకు గురువు ఈ యొక్క మంగళవారం రోజు రాహుకాలం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది మధ్యాహ్నం. ఈ సమయంలో దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని చదివి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా నివేదించినట్లయితే గారెలు, పులిహోర చక్కని మీకు జీవిత బాట ఏర్పడుతుంది. సమస్యలు చాలా వరకు మీకు అప్రయత్నంగానే తుడుచుకుపోయే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. స్వస్తి.